నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సహజంగా ఒక సినిమా థియేటర్లకు వచ్చాక లేదా వచ్చే ముందు ఆ సినిమా మీద కొంత ఆసక్తి ఉంటుంది. కానీ ఈ సినిమా హిట్ అవుతుంది, ఈ సినిమా హిట్ గ్యారంటీ అనే కాన్ఫిడెంట్ చాలా తక్కువ సినిమాల విషయంలోనే కనిపిస్తుంది. అలాంటి నమ్మకాన్ని క్రియేట్ చేసిన సినిమాగా మనం హిట్ 3ని పేర్కోవచ్చు. ఒక ఫ్రాంచైజీ లాగా అంటే హిట్, హిట్ 2, హిట్ 3 ఇలా 3 ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మొదటి 2 కమర్షియల్గా పెద్ద హిట్ అయ్యాయి. పైగా ఈ సినిమాలకు నేపథ్యం కూడా చాలా కొత్తది. అంటే రెగ్యులర్గా కుటుంబ కథా చిత్రాలు, ప్రేమ కథా చిత్రాలు కాకుండా క్రైమ్ మిళితమైన ఒక ఇన్వెస్టిగేషన్ కథలు ఇవి. ఈ కథలు ఒక ఫ్రాంచైజీలా తీసుకురావడం అనేది ఒక గొప్ప ఆలోచన. అలా తీసుకొచ్చిన మొదటి 2 సినిమాలు హిట్ కావడంతో ఈ మూడో హిట్ మీద సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. దానికి తగినట్టుగా మొదటి 2 సినిమాలకు నాని నిర్మాత అయితే, మూడో సినిమాలో ఆయన నిర్మిస్తూ ఆయన నేరుగా ప్రధాన పాత్ర పోషించాడు. కాబట్టి ఈ సినిమా ఆసక్తి కలగడానికి, ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. హిట్ 3కి ముందే నాని నిర్మించిన కోర్టు సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అయింది. అంటే ఒక చిన్న హీరోతో తీసిన ఆ సినిమా సుమారు 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే అది ఎంతటి పెద్ద విజయమో అర్థం చేసుకోవచ్చు. నాని చూజ్ చేసుకున్న సబ్జెక్టు అంటే కథల ఎంపికలో ఆయన ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటిస్తూ ప్రేక్షకుల నానిని తెలుసుకొని ప్రేక్షకులకు ఎలాంటి సినిమా అందిస్తే బాగుంటుంది అనే అభిప్రాయంలో ఆయన జడ్జిమెంటు దాదాపుగా నిజమవుతుంది. నాని తీసుకునే నిర్ణయాలు అంటే ఒక పరిపక్వత ఉన్న ఆర్టిస్టుగా లేదా జనాల నాడి తెలిసిన వ్యక్తిగా అతను తీసుకుంటున్న నిర్ణయాలు ఖచ్చితంగా మిగతా యువ హీరోలకు కూడా ఒక పాఠం లాంటివి అని మనం చెప్పవచ్చు. హిట్ 3 సినిమా విషయంలో ఆ సినిమా కమిట్ అయ్యాక నుంచి అంటే రిలీజ్ డేట్ వచ్చినప్పటి నుంచి ఆ సినిమాకు ప్రమోషన్లు చాలా పెంచాడు. ఇది పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ముందు ఆ సినిమాకు తగిన గ్రౌండ్ ఏర్పాటు చేశాడు. అంటే ఆ సినిమాకు మంచి ప్రచారాన్ని ఆయన క్రియేట్ చేశాడు. ఆ సినిమా పట్ల నెగిటివ్ ఆలోచనలు కాకుండా పాజిటివ్ ఆలోచనలు వచ్చే విధంగా ఆయన ఒక ఫార్మేట్ని ఎంచుకొని సోషల్ మీడియా ద్వారా ఒక చిన్న చిన్న ట్వీట్లు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రచారాన్ని చేస్తూ జనాల్లో ఆసక్తి క్రియేట్ చేశాడని చెప్పవచ్చు. దీనికి ముందు అంటే తను నిర్మించిన కోర్టు సినిమా ప్రమోషన్లోనే ఆయన ఖచ్చితంగా ఒక మాట అన్నాడు, కోర్టు సినిమా మీకు నచ్చకుంటే నా హిట్ 3 సినిమా చూడొద్దు అని. సహజంగా ఒక హీరో అంతటి పెద్ద మాట అనడందుకు సాహసం చేయరు. ఎందుకంటే సినిమాకి ఇక్కడ జాతకాలు మారుతుంటాయి. ఏ సినిమా జనాలకు నచ్చుతుందో కూడా తెలియని పరిస్థితి. ఆ పరిస్థితిలో కూడా ఆయన కోర్టు సినిమా నచ్చకుంటే నా సినిమా చూడొద్దని బహిరంగంగా అనడమే ఆ సినిమా మీద జనాలకు క్యూరియాసిటీ కలగడానికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఫ్రాంచైజీ విషయానికి వస్తే చాలా సినిమాలు పార్ట్ 1, పార్ట్ 2గా వస్తున్నాయి. ఈ రోజుల్లో పార్ట్ 3గా అంటే ఫ్రాంచైజీలా వచ్చి హిట్ 3 కూడా ప్రస్తుతానికి మనకున్న సమాచారం ప్రకారం హిట్ 3 కూడా సక్సెస్ బాటలోనే ఉంది. బ్లాక్ బస్టర్ విజయాన్ని అది అందుకుంది. సినిమా రిలీజ్కి ముందే బుక్ మై షోలో ఆ సినిమాకు ఉన్న క్రేజ్ ఏమిటో మనం చూసాము. దాన్ని ప్రేక్షకులు థియేటర్లకు రావడం వల్ల కూడా ప్రూవ్ చేశారు. మౌత్ టాక్తో ఇది చాలా పెద్ద సినిమా కాబోతుంది. ఈ 2025లో మనకు జనవరిలో సంక్రాంతికి వస్తున్నాం లాంటి ఒక కుటుంబ నేపథ్యం ఉన్న కమర్షియల్ హిట్ సినిమాను చూసాం. ఆ తర్వాత ఒక చిన్న సినిమాకు వచ్చిన కోర్టు సినిమా హిట్ను కూడా చూసాం. నవ్వుల్లో సినిమా అని చెప్పిన సారంగపాణి జాతకం టాక్ అయితే బాగున్నా రెవెన్యూ పరంగా కొంత వెనకబడి ఉంది. కానీ హిట్ 3కి వచ్చేవరకల్లా ఇది ఈ జనరేషన్ ఇన్వెస్టిగేషన్ అంటే మాస్ సినిమాలు కోరుకునే వాళ్లకు ఇది మెప్పించింది. ఈ కాన్సెప్ట్ ఓరియంట్ దర్శకుడు కొలను ఎంత శ్రమించి ఇందులో ఒక ప్రతి పాత్రలో ఒక వైవిధ్యం ప్రదర్శించాలని ఆయన తపన పడ్డాడో దాన్ని ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ దూరంగా తీసి ఆడియన్స్ను మెప్పించాడు. దాంతో ఇది ఒక థియేటర్లో అద్భుతమైన రెవెన్యూ తెచ్చే సినిమాగా, సులువుగా 100 కోట్లకు పైబడి వసూలు చేసే సినిమాగా ట్రేడ్ వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఒక సమ్మర్ సీజన్లో సహజంగా సమ్మర్ సీజన్ సినిమాలకు అనుకూలంగా ఉండాలి. గత 2 ఏళ్ళుగా అది మిస్ అవుతూ వచ్చింది. కానీ ఈసారి సమ్మర్ సీజను అంటే వేసవి సెలవులు మొదలు కాగానే ఈ సినిమా థియేటర్ ముందుకు వచ్చింది. మంచి డేట్ కూడా చూసుకొని రిలీజ్ చేయడంతో జనాల్లో మాట్లాడుకునే సినిమా అయింది. సహజంగా పెద్ద స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాల గురించి జనం మాట్లాడుకుంటుంటారు. కానీ నాని లాంటి ఒక మిడిల్ రేంజ్ హీరో సినిమా గురించి కూడా మాట్లాడుకునే విధంగా
హిట్ 3ని తీశారు. తన 17 ఏళ్ల కెరీర్లో నాని నిలదొక్కున్న తీరు చాలామంది హీరోలకు ఆదర్శంగా ఉంటుంది. ఎలాంటి నేపథ్యం లేకున్నా మన ఒక డిసిప్లిన్తో సినిమా ఇండస్ట్రీలో రాణించవచ్చు, వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటే కెరీర్ ముందుకు కొనసాగించవచ్చు అనేది నాని కెరీర్ని మనం నిశితంగా పరిశీలిస్తే అర్థమవుతుంది. అందుకే నాని తన పాజిటివ్ కోణంతో గతంలో సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా ఇదే తరహాలో అందరితో స్నేహభావంతో ఉంటూ చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ తన కెరీర్ను బిల్డప్ చేస్తున్నట్టుగా నాని కూడా ఒక వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ఆయన ముందుకెళ్తున్నాడు. హిట్ 3 ప్రేక్షకులకు మెప్పించడం అంటే చాలా గొప్ప విషయం. సక్సెస్ బాటలో ఆయన టాప్ 10 రేంజ్లోకి వచ్చేశాడు. భవిష్యత్తులో నానితో మరింత భారీ సినిమాల నిర్మాణం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని ఈ సినిమా ఫలితాన్ని బట్టి తెలుస్తుంది.